నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయకరావుపేటలో క్రీస్తురాజు కథోలిక దేవాలయం నందు గుడ్ ఫ్రైడే వేడుకలు. చర్చ్ ఆవరణం నుండి కల్వరికొండ వరకు పాదయాత్ర. చిన్నగొల్లపాలెంలో యాదవ కుటుంబాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఘన సన్మానం, జ్ఞాపికలను అందజేద్దాం. అమరావతికి సంబంధించిన బిల్లు చట్టసభలో ఆమోదం పొందిన సందర్భంగా గాజువాక పాత జంక్షన్లో వేడుకలు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం. కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు లొల్లలాకుల పునరుద్ధరణకు 74,20,00,000 నిధులు మంజూరు. శుభ పరిణామమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో క్రీస్తురాజు కథోలిక దేవాలయం నందు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ విశ్వాసులు క్రీస్తు శిలువ మార్గాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. దేవాలయ ఫాదర్స్ గుడ్ ఫ్రైడే విశిష్టతను ప్రసంగించారు. అనంతరం చర్చ్ ఆవరణం నుండి కల్వరికొండ వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో క్రీస్తుని శిలువ వేసే సన్నివేశాలని వేషధారణ రూపంలో చూపించి పట్టణ ప్రజల్ని ఆకర్షించారు. విచారణ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని గుడ్ ఫ్రైడేను ఘనంగా ఆచరించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్స్ కానోస కన్యాశ్రీలు, సంఘ పెద్దలు వేమగిరి నూకరాజు మాస్టారు, నిలపర్తి నాగేశ్వరరావు, కంచెల రాజుబాబు, వేమగిరి లక్ష్మణ్, రావడ శ్రీను, కంచెల నారాయణరావు, భారతి టీచర్, మేడికొండ నూకరత్నం, చిన్నారి, విజయలక్ష్మి తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈ మేరకు ఫాదర్ జయరాజ్ మీడియాతో మాట్లాడారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది అలనాడు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు సర్వ మానవాళందరి పాప పరిహార నిమిత్తమై యేసు ప్రభు శిలువ రానుపై కొట్టబడటం అనేది జరిగినది. యేసు ప్రభు ప్రజలందరి యొక్క పాప పరిహార నిమిత్తము ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అన్నటువంటి ఉద్దేశముతో ఆ యొక్క శిలువ రానుపై తన యొక్క రక్తము చిందించి మరి ప్రాణములను అర్పించటం అనేది జరిగినది. కావున ఆ యొక్క సన్నివేశమును ఈరోజు మేమందరము కూడా మా యొక్క పాయకరపేట విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా విచారణ గురువులు ఫాదర్ జయప్రసాద్ గారు మరియు ఫాదర్ మరియన్న సహాయ గురువు, ఫాదర్ చందు సహాయ గురువు, జాన్ పాలు, అదేవిధముగానే కన్వస అమ్మగారులు మరియు సంఘ పెద్దలు, మరిదల సభ్యులు, యూత్, సంఘ విశ్వాసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ స్లేవ్ మార్గమును కొనియాడటం అనేది జరిగినది. కావున ఈ యొక్క పరిశుద్ధ స్లేవ్ మార్గములో మా యొక్క పాయకరపేట విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మరి పరిశుద్ధ స్లేవ్ మార్గమును కొనియాడి ఉన్నాం. కావున ఈ యొక్క పరిశుద్ధ స్లేవ్ మార్గం అనేది యేసు ప్రభు అలనాడు పడినటువంటి ఆ యొక్క శ్రమలను మేమందరము కూడా భక్తిపూర్వకముగా ధ్యానం చేసి ఉన్నాము. మరి ఈ భక్తిపూర్వకముగా ధ్యానం చేయటం వలన మరి మా యొక్క అందరి జీవితంలో ఈ యొక్క ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో తెలుసో తెలియకో తప్పిదల పొరపాట్లు పాపములు అనేవి మరి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పాపములన్నీ కూడా మరల పాపములో పడకోకుండా పాపముల చేత, దోషముల చేత, క్రోధముల చేత, మరి మనస్పార్థాల చేత, విభేదముల చేత, దొంగతనం చేత, అబద్ధ సాక్షులు పొందటం, కామము, క్రోధము, వ్యభిచారం అనే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరము కూడా వదిలివేసేయాలి. వీటన్నిటిని వదిలివేయటం వలన మనము పరిశుద్ధంగా మారుతాము, పవిత్రములుగా మారుతాము. అప్పుడు మనమందరం కూడా క్రీస్తు ప్రభు వలె జీవించడం మనకు జరుగుతున్నది. కాబట్టి ఒకవేళ ఎటువంటి చెడు లక్షణాలని కూడా మన యొక్క హృదయాల్లో, మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ఆ యొక్క యేసు ప్రభుని మరలా ఆ యొక్క శిలువ రానుకు కొట్టబడటం జరుగుతుంది. కాబట్టి అలాగ చేయకోకుండా యేసు ప్రభు వలె మనందరం కూడా పరిశుద్ధమైనటువంటి మంచి మనస్తత్వంతో, నిర్మలత్వంతో మనందరం కూడా జీవించాలని మరి మనందరం కూడా కోరుకుంటూ ప్రభు యొక్క దీవుల ఆశీస్సులను ఈ పరిశుద్ధ స్లేవ్ మార్గంలో ప్రతి ఒక్కరిపైన కుమ్మరింపబడాలని, మరి పరిశుద్ధ స్లేవ్ మార్గం సహకరించినటువంటి
ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించాలని మనసారా వేడుకుంటూ ప్రార్థన. అబ్బవరం మండలంలో చిన్నగొల్లపాలెంలో యాదవ కుటుంబాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఘనంగా సత్కరించి సన్మానించారు. గ్రామానికి చెందిన మాజీ PACS వైస్ చైర్మన్ 78వ వార్డు మెంబర్ వైసీపీ నాయకులు పెందుర్తి నియోజకవర్గ యాదవ సంఘ ప్రధాన కార్యదర్శి పల్లె కృష్ణ సొంత నిధులతో తమ గ్రామంలోని యాదవ కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి సన్మానించి జ్ఞాపిక అందించారు. గ్రామదేవత ముత్యమాంబ అమ్మవారి పండుగలో భాగంగా తోలేళ్లు అనుపు మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పల్లె కృష్ణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ ముత్యమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులను శాల్వతో సత్కరించి జ్ఞాపిక అందించారు. అలాగే కార్యక్రమ నిర్వాహకులు పల్లె కృష్ణ దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గండి రవికుమార్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర BCCL ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు కొటాన రావు గారికి, స్థానిక సభవరం సర్పంచ్ అయినటువంటి దేవదేవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ మండల అధ్యక్షులు సోదరులు కైబాబు గారికి, ఉపాధ్యక్షులు ఎద్దుల నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది. ఒక చక్కనైనటువంటి కార్యక్రమం. ఇక్కడ నిత్యం మన పండుగల్లో జాతరలో చూస్తుంటే అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మరి ప్రజలకి ఆహ్లాదం కలిగించేటువంటి కార్యక్రమాలు కానీ పెట్టడానికి మనం కామన్ గా చూస్తుంటాం. కానీ చదువుకునే ప్రతి ఒక్కరి కూడా మరింత స్ఫూర్తి పెంపొందించేటువంటి విధంగా వారి పల్లె కృష్ణ గారు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ప్రతి ఒక్కరిని సన్మానం చేయడం, తద్వారా చదువుకునే ప్రతి ఒక్కరిలో ఏంటో మంచి చదువుకొని ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలిగేటువంటి విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చేసేటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మా అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పల్లె కృష్ణ గారికి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే మేము వచ్చేసరికి మంచి స్టేజ్ అంతా కూడా దుమ్దమ్మని మంచి డాన్స్ మేము సుమారు 6 గంటల పాటు కాస్త బ్రేక్ చేస్తున్నారు. అన్నిగా భావించండి, ఇంకా ఎక్కువసేపు స్పీచ్ లెవెల్లో ఉండవు. మరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలు అందరి విధాలుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి, సమృద్ధిగా అందరికీ పంటలు పండాలి, అన్ని విధాలుగా కూడా అందరూ బాగుండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. నవరాత్రులు పురస్కరించుకొని మరి ఏదైతే ఈరోజు తొలివేల్పు సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కానీ, ఇవాళ స్టేజ్ ప్రోగ్రాం కానీ, ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి సోదరులు సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి గారు అదీప్ రాజ్ గారికి, స్థానిక సర్పంచ్ దెడ్డం ప్రసాద్ గారికి, అలాగే ఎక్స్-జెడ్పీటీసీ సభ్యులు రాము గారికి, వైస్ సర్పంచ్ లక్ష్మణ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పండగ సందర్భంగా, జాతర సందర్భంగా ఇక్కడ ఈ అమ్మవారి జాతరను చూడడానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముత్యమాంబ అమ్మవారి పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చాలా ఊర్లలో ఇలాంటి పండుగలు మనం చూస్తూనే ఉంటాం, చాలా చక్కగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే మరి మా కృష్ణ గారికి వచ్చిన ఆలోచన ఏంటో, మరి ఆయన అభ్యుదయ భావంతో, ఒక మంచి ఆలోచనతో గ్రామంలో ఉండే ఎవరైతే ఉన్నతంగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని సన్మానించుకోవాలి, తద్వారా యువతకి స్ఫూర్తినివ్వాలి.
ఇలా వీళ్ళకి ఈవేళ ఈ గౌరవం దక్కింది కాబట్టి రేపు మాకు కూడా గౌరవం దక్కాలంటే మేము కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కసి యువతలో స్ఫూర్తి నింపడానికి ఇవాళ నిజంగా ఇక్కడ చేసే గవర్నమెంట్ ఉద్యోగాలు సత్కరించడం అన్నది నిజంగా ఒక మంచి కార్యక్రమం. నిజంగా మా కృష్ణ గారిని అభినందించాలి. ఈ సందర్భంగా నేను కృష్ణ గారిని వాళ్ళ దంపతులు కూడా ఆ బుచ్చిబామ అమ్మవారి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉంటూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి కృష్ణ వాళ్ళ దంపతులిద్దరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొడాన రాము గారికి, అలాగే అట్ల నాయుడు గారికి, కర్రీబాబు గారికి నేను పిలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత హంగామా చేసి, ఇంత జయప్రదం చేసి, ఇంత ఇదిగా చేసి నిలబడి నా వెంట నిలబడి మీరు ఉన్నారు, మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు, వస్తాం డెఫినెట్ గా వచ్చి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. నేను గతంలో కూడా నాకు భిక్ష పెట్టింది అయితే నాకు తల్లిదండ్రులు నేను పుట్టి ఉంటే నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే నిజంగా నాకు పునర్జన్మ మాత్రం నాకు అధిప్రాజ్ గారు ఇచ్చారు. ఎందుకంటే నాకు నామినేట్ పోస్ట్ ఇచ్చి మంచి గౌరవాన్ని ఇచ్చి వేళ భార్య భర్తలకు ఎక్కడో ఉంటాయి పోస్టులు. మా మిస్సెస్ వార్డు మెంబర్ నేను పిఎస్ఎస్ వైస్ చైర్మన్ గా చేశాను. ఆయన టైంలో నాకు చాలా గర్వంగా ఉంది. ఈవేళ అలాగా మాకు ఇంత ఘనంగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇది 10 మంది టీచర్లు కలిపి ఏదో స్ఫూర్తినిచ్చి 10 మందికి ఆదర్శంగా ఉండాలన్న ఆలోచన మీద ఇంటికో ఉద్యోగం కొట్టి ఇలాంటి పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే టీచర్లు కానీ అలాగా పెద్ద పెద్ద పోస్టులు కొట్టి ఈ గ్రామానికి ఆదర్శ చిన్న గ్రామమైన ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది జాబులు కొట్టారు, ఇంకా ఎక్కువ ఉండాలనే ఆలోచన మీద నాకు పెట్టాలని అనిపించింది. పెట్టిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని నా తోటి నా వెనకాల ఉన్న నాకు అందరికి సపోర్ట్ గా నిలిచిన మా కుర్రవాళ్ళందరికీ అడిగితే పెట్టండి పర్వాలేదు, మన నాయకులు తీసుకొద్దాం, మన నాయకుల ద్వారా చేయొద్దాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి నాకు వెనదోడి ఉండి నన్ను ముందుకు నడిపించి ఇంత ఘనంగా చేశారు. ఇంకా భగవంతుడి దయ వల్ల ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకున్నాను కాబట్టి ఇంత కార్యక్రమానికి ఎంతమంది వచ్చి నాకు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా రాజధాని అమరావతికి సంబంధించిన బిల్లు చట్టసభలో ఆమోదం పొందిన సందర్భంగా గాజువాక పాత జంక్షన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బాణసంచ కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞత తెలిపారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. 2016లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ గత ప్రభుత్వ చర్యల కారణంగా అవి నిలిచిపోయాయని విమర్శించారు. వైసీపీ నాయకులు దేశానికి రాజధాని అవసరం ఉందని చెబుతూ రాష్ట్రాలకు మాత్రం అవసరం లేదని చెప్పడం అన్యాయమని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ముఖ చిత్రం వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏదైతే అటు పార్లమెంట్లోని రాజ్యసభలో లోక్సభలో మరి బిల్లు పాస్ అయిందో దానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అలాగే రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా 2016లో మనం అనుకున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణం చేస్తుంటే అద్భుతమైన రాజధాని నిర్మాణం అయిపోయి ఉండేది. కానీ గత పాలకులు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దుర్మార్గపు ఆలోచనతో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి దోపిడీ చేశారు. ఈ రోజు కూడా ఎక్కడా కూడా దేశానికైతే రాజధాని ఉండాలి, రాష్ట్రానికి అయితే అక్కర్లేదంటారు. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో ఒకసారి గమనించాలి ప్రతిపక్షం వాళ్ళు, వైసీపీ నాయకులు. కానీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా సరే ముఖ చిత్రం అంటే రాజధాని.
రాజధాని ఎప్పుడు కూడా ముఖచిత్రంగా ఉంటుంది. ఈరోజు పిల్లలు సగౌరవంగా చెప్పుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని. కనుక ఈరోజు చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను దీనికోసం అమరావతి కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అమరావతి ఉందో ప్రపంచంలోనే చాలా గొప్ప రాజధానిగా నిర్మాణం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు లోలాకుల పునరుద్ధరణకు 74 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు కావడం శుభ పరిణామమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. కోనసీమ భగీరథుడు బండారు అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బండారును అభినందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. లోలాకుల ప్రాజెక్టు కోనసీమ జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ ప్రాజెక్టు సాధనలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎనలేని కృషి చేశారని ప్రశంసిస్తూ కృతజ్ఞత తెలిపారు. రాష్ట్రంలో గత 24 అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ రాజ్యసభలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆమోదించడం జరిగిందని, దీన్ని ఓర్వలేక మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడారు. కోనసీమ ప్రాంత రైతుల యొక్క చిరకాల వాంఛ సెంట్రల్ డెల్టా ఆయకట్టుకు సంబంధించి సెంట్రల్ డెల్టా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి 16 మండలాల పరిధిలో 2 లక్షల పైబడి ఉన్న ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ప్రధాన ఆయువైనటువంటి లొల్లలాకులు శిథిలావస్థగా చేరుకోవడం, లొల్లలాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్ బ్యాంక్ కెనాల్ కింద, అమలాపురం కెనాల్ కింద, గన్నవరం కెనాల్ కింద 2,10,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించే లొల్లలాకులు ఈనాడు పురాతన కాలంలో బ్రిటిష్ హయాంలో కాటన్ మహాశయుడు పుణ్యవాణి 1883లో లాకులు ఆనాడు నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంది అంటే దానికి కారణం కాటన్ మహాశయుడు కట్టినటువంటి గోదావరి డెల్టా వ్యవస్థ, ధవళేశ్వరం ఆనకట్టు, దాని దిగునున్నటువంటి లొల్లలాకుల వల్లే ఈ 3 కెనాల్స్ కింద కోనసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అటువంటి లొల్లలాకులు దెబ్బతిన్నాయి. దాన్ని పునరుద్ధరించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపులోనే లొల్లలాకుల పునర్నిర్మాణానికి 74 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేయటం, దానికి కృషి చేసినటువంటి నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, సహకరించినటువంటి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ప్రధానంగా జలవనరుల శాఖ మంత్రి వర్యులుగా ఉన్నటువంటి దీనికి విశేష కృషి చేసి తప్పనిసరిగా నిర్మాణం చేయాలనే నిధులకు విడుదలకు మంజూరుకు కృషి చేసినటువంటి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, మన జిల్లా మంత్రివర్యులు కూడా చొరవ చూపి మన ప్రాంతానికి అవసరమని నొక్కి చెప్పినందుకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి, దీనికి సహకరించినటువంటి రైతు సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర రహదారి అమలాపురం బొబ్బర్లంక స్టేట్ హైవే కూడా వెళ్తా ఉంది. ఏ రోజున శిథిలమవుతుందో తెలియదు. దీన్ని అత్యవసరంగా నిర్మాణం చేయాలని కోరడం, వెంటనే ప్రభుత్వం స్పందించి 74 కోట్ల 20 లక్షల రూపాయలకు విడుదల చేయడం అంటే ఈ నిధుల కొరతతో ఈ ఇబ్బందుల్లో చాలా కష్టతరమైనటువంటి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 30 ఏళ్ల నిరీక్షణ, సుమారు 2 లక్షల ఎకరాలకి ఈ రోజున లొల్లలాకులు శాంక్షన్ అవటం, సుమారు 74 కోట్లతో వ్యయంతో శాంక్షన్ అవటం, 2 లక్షల ఎకరాలకి
ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడానికి మరి సత్యానందరావు గారి ప్రయత్నం సఫలమైంది. సుమారు 5 కాన్స్టిట్యున్సీలు 16 మండలాలు రైతాంగం మొత్తం ఈరోజు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వెలుగులో వస్తున్న పెట్టుబడులు, రైతే రాజు కావాలనే ఆకాంక్ష. ఈరోజు సాగునీరు చూస్తే గత 5 ఏళ్ళు ఎక్కడా చూసున్నాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి, బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, గంటల వ్యవధుల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి. అన్నదాత సుఖీభావ్ కింద సుమారు 3 విడతల అమౌంట్ కూడా రైతు. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం సుమారు 21 నెలల్లో పెన్షన్ల రూపేణా ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాని పని. అలాగే వస్తున్న పెట్టుబడులకి, లక్షల కోట్లలో వస్తున్న పెట్టుబడులకి సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మరి ఈ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పొందే పరిస్థితి ఈరోజు తీసుకుని వచ్చారంటే రానున్న 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి 2 స్థానాల్లో ఉంటుందని కరాఖండిగా చెప్పొచ్చు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడ జాబ్ క్యాలెండర్ అనేది లేదు. వీళ్ళకి గత 5 ఏళ్ళు ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా రోడ్ల మీదకి రాకుండా అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవారు. ఈరోజు వైసీపీ వాళ్ళని మేము ఇబ్బంది పెడుతున్నాం. కేవలం అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు చూపించి మాత్రమే ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళు మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందంటే మొన్న టీవీ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి, అదేదో పేరు మావి జగన్ అంట, మావి గన్నం అంటే అతని ప్రభుత్వంలో జగన్ అన్న విద్యా దీవెన ఇంకా అన్నిటికీ జగన్ పెట్టారు. దీనికి కూడా గన్ ఒకటి తగిలించాడు వెనకాల. అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొల్లి రమణబాబు మాట్లాడారు. బీసీ ఉద్యమ నేత రామచంద్ర యాదవ్ ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడలో బీసీ సింహ గర్జన అనే భారీ సమావేశం ఏర్పాటు చేశారని, ఆ సమావేశంలో రామచంద్ర యాదవ్ మాట్లాడారు. బీసీలకు 5 డిమాండ్లు ప్రవేశపెట్టారని, ఆ డిమాండ్స్ ను అన్ని మార్చి 31 లోపు నెరవేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేశారని, ఇప్పటి వరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తోందని, నెల 11వ తారీఖున బీసీ మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడ నగర నడిబొడ్డున బీసీ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ బీసీ ఉద్యమ నేత రామచంద్ర యాదవ్ బీసీ అమర్ నిరాహార దీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేము సైతం మద్దతు తెలుపుతున్నామని అన్నారు. బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి అని, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని అన్నారు. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల 11వ తారీఖున బీసీ మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడ నగర నడిబొడ్డున బీసీ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ బీసీ ఉద్యమ నేత రామచంద్ర యాదవ్ బీసీ అమర్ నిరాహార దీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మేము సైతం మద్దతు తెలుపుతున్నామని అన్నారు. బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని తెలిపారు. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర కుల గణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొల్లి రమణబాబు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చవాకుల గోవింద్ మరియు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి టౌన్ హోటల్ విజయ రెసిడెన్స్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘ వెల్ఫేర్ అధ్యక్షుడు మొల్లి రమణబాబు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోవింద గారు, మేము విషయం మీకు తెలియపరిచేది ఏంటంటే, ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ ఉద్యమ నేత, బీసీలకు ఆరాధ్యమైనటువంటి నాయకులు, పెద్దలు శ్రీ రామచంద్ర యాదవ్ గారు గత నెల
22వ తారీఖున విజయవాడలో బీసీ సింహగర్జన అనే ఒక పెద్ద మహాగర్జన సభ ఏర్పాటు చేసి దాంట్లో బీసీలకు ఉన్నటువంటి ఒక 5 డిమాండ్స్ ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ కూడా మీరు మార్చి 31వ తారీఖు లోపు మా డిమాండ్స్కి సరైన రెస్పాండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది. సో ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మార్చి 31 వరకు కూడా ఆయన టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైం కాస్త అయిపోయింది. మరి ఈ నెల 11వ తారీఖున బీసీ మహానుభావులు, మహానాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విజయవాడ నగర నడిబొడ్డున బీసీలకు ఒక డిమాండ్స్ ప్రకారంగా కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో బీసీ ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేపట్టడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మా సైడ్ నుంచి కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. మద్దతు ప్రకటించడమే కాదు, యాజ్ ఏ బీసీ నాయకులుగా కూడా మాకు ఆ డిమాండ్స్ కూడా మేము ఏకోభవించి ఆ డిమాండ్స్ ఏంటనేవి కూడా ఈరోజు మీకు మేము ప్రవేశపెడుతున్నాం. బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు స్థలం అనేది కేటాయింపు జరగాలి. 3, బీసీ కులాల కార్పొరేషన్ నిధులు ఇంతవరకు మంజూరు చేయలేదు, వెంటనే అవి మంజూరు చేయాలి. రాష్ట్రం అంతటా కుల సమగ్ర గణన ఏర్పాటు చేయాలి. మరి 5వ పాయింట్, విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థల చట్టసభల్లో 44 రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఈ 5 డిమాండ్స్కి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో మరి ఆయన 11వ తారీఖున చేయవలసిన ఆమరణ నిరాహార దీక్షకి మేము ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ముల్లి రమణ బాబు అండ్ చవ్వాకుల గోవింద్ గారు కూడా మా సైడ్ నుంచి మేము మద్దతు ప్రకటిస్తూ మా సైడ్ నుంచి మేము మా చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తాము. ఏప్రిల్ 11వ తారీఖున బోడు రామచంద్ర యాదవ్ గారు బీసీల సమస్యల కొరకు ఆయన నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆ దీక్షకు సంపూర్ణ మద్దతుగా చవ్వాకుల గోవిందైన నేను, అలాగే మొల్లి వెంకటరమణ గారు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉత్తరాంధ్రకి మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియచేయాలని, పూర్తి మద్దతు తెలియచేయాలని కోరుతున్నాం. జగ్గంపేటలో ఘనంగా రన్ ఫర్ జీసస్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవులు మరియు పాస్టర్లు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక బెహర్షియా ప్రార్థనా మందిరం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా సాగుతూ గోకవరం రోడ్డు వరకు ఉత్సాహంగా కొనసాగింది. యేసు పునరుత్థానమే స్ఫూర్తి. ఈ సందర్భంగా ప్రముఖ క్రైస్తవ నాయకులు కుండ జాన్ వెస్లీ మాట్లాడారు. పట్టణమంతా హల్లెలూయా నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. క్రైస్తవులు శాంతి కాముకులు, క్రైస్తవులు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు. రాజుల కొరకు, అధికారుల కొరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆశీర్వాదం
చేస్తూ ఉంటారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులుగా మా మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మా మందిరాలు కూలుస్తూ ఉన్నారు. మాకు రక్షణ లేకుండా పోతుంది. సేవకులు కొడుతూ ఉన్నారు. అన్యాయంగా హింసిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా మనందరికీ కూడా మత స్వేచ్ఛ కలిగించాలని ప్రభుత్వాలు కోరుతూ ఉన్నాం. మాకు కూడా మేము కూడా భారతీయులను గుర్తించి మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా కల్పించి మమ్మల్ని కూడా సంరక్షించి మమ్మల్ని కూడా చక్కగా పరిపాలించాలని మేము కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుమల పవిత్రతను కాపాడాలంటే చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలి. అధిష్టానం పిలుపు మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుండి తొలగించాలంటూ నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గణేష్ ఒక మహిళతో అసభ్యంగా ఉండే ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ఈయన చైర్మన్ గా బాధ్యతల్ని చేపట్టినప్పటి నుండి అనేకంగా అపచారాలు జరుగుతున్నాయి. అయినా చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఉన్న మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీ అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ తెలిసి 20 తారీఖు ఉద్దేశం మీకు తెలుసు. ఈరోజు నిజంగా తిరుమల పవిత్రతను మనం కాపాడాలంటే ముందుగా ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. మీ అందరూ తెలుసు ఆయన పక్కాగా ఒక మహిళతో ఫోటోలతో వీడియోలతో దొరికినప్పటికీ కూడా మరి సిగ్గు లేకుండా మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి ప్రాంతాన్ని కూడా అపవిత్రం చేసిన సంగతి అందరూ కూడా చూసాం. చాలామంది కొందరందరూ కూడా మరి ఈ పవిత్రతని కాపాడాలి, తిరుమల పవిత్రతని కాపాడాలి, ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నారో ఆయన తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళందరిపై దాడులు చేసిన సంగతి మనం కూడా చూసాం. ఎన్ని దాడులు చేసేప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమాత్రం కూడా చెల్లించలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత, ఇది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ చైర్మన్ గా కుర్చీలో కూర్చున్న తర్వాత అన్ని అపచారాలు జరుగుతున్నాయన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశవ్యాప్తంగా అందరూ కూడా చూడడం జరుగుతుంది. గతంలో చాలా మంది చైర్మన్ పదవులు చేశారు, ఎంత హుందాగా ఎంత భక్తి భావాలతో పరిపాలన చేశారు. కానీ అంతకు విరుద్ధంగా ఈరోజు ఈ ఎవరైతే బీఆర్ నాయుడు ఉన్నాడో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ హయాంలో ఎన్నో తప్పులు, ఎన్నో దుస్సంఘటనలు, ఎన్నో అపచారాలతో జరిగినప్పటికి కూడా ఏ మాత్రం చలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాకు సంబంధం లేనట్టుగా మరి పక్కన పెట్టి ఏ మాత్రం కూడా ఆయన మీద మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తొలగించకుండా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మేము అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి చాలా మంది మరి ఎవరైతే ఈ మహిళా ఫోటోలు చూశారో, వీడియోలు చూశారో, మహిళల నుండి ఎంతో వేదనగా రావడం జరిగింది, భక్తుల నుంచి ఎంతో వేదనగా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సీఎం గారు చలించకుండా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయనతో పాటు మరి తిరిగే కార్యక్రమం, ఆయన వెంట పెట్టుకుని తిరిగే కార్యక్రమం చేస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ బీఆర్ నాయుడు గారు ఏమంటారంటే ఏదైతే ఈ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకసారి అంటారు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని ఒకసారి అంటారు, ఉంటే తప్పేటని చెప్పి ఈ విధంగా అంటారు. అంటే రకరకాలుగా ఆయన బీఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ అయిన తర్వాత మరి తిరుమల తిరుపతి క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన్ని ఆ పదవిని తొలగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటాం. కేసీజెడ్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని యూకొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ తెలియజేశారు. యూకొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో కేసీజెడ్ రైతులతో కలిసి రావు అక్షయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావు అక్షయ్ మాట్లాడారు. రైతులకు తిరిగి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కేఎస్ఈజెడ్ రైతుల తరపున పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో దొడ్డి దుర్గాప్రసాద్, బోనం పరమేష్, తెలగశెట్టి వెంకటేశ్వరరావు, పల్లెటి బాపడదొర, రావు రమేష్, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు భూములన్నీ ఆన్లైన్లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళు భూములు అవుతాయో లేదో
రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు. ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆలవో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్సీజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్సీజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ అయిన రెండో రోజో మూడో రోజో రైతులకి ఆన్లైన్ అయిపోవడం అన్నది మరి ఎంత మంచి విషయమో మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం రైతులు పక్షపాతిగా రైతుల గురించి ఆలోచించి మరి అంత పెద్ద గతంలో చాలామంది పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని వీటికి కన్నా కూడా యువతల పక్క ఎంత తక్కువ మంది ఉన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం, ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము, ఈవేళ మా ఇబ్బందులు తీరినాయి అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావువరపాడు, అలాగే ఉమ్మడివరపాడు, శ్రీరాంపురం, అలాగే రమణకపేట ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాల రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాలు 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకుని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే ఎస్సీజెడ్ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైతులు ఏదైతే మరి ఈ మారకం భూముల విషయంలోనైతేనే ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్సీజెడ్ వాళ్ళని, పడా పీడీ గారిని, ఎంఆర్ఓల్ని ఆర్డీఓ స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోనే మరి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్యపోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడటం జరుగుతుంది, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం. మరి అలాగే ఇక్కడికి మనం ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొత్తమూలపేట ఎస్సీజెడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఇదివరకు రైతు కూలీలుగా పనిచేసిన అనేక కుటుంబాలు ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు కాకుండా అయిపోయామని చెప్పి వారి సమస్యలను చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి పూర్తిగా ఇవన్నీ కూడా అన్ని సమస్యలు ఒక డాక్యుమెంట్గా ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి ఏమి జరిగింది, ఇంకేమి చేయాలి అన్నవి మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి రైతులకి మ్యుటేషన్ జరిగే విషయంలో కానీ
ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాదాపుగా 10 రోజుల నుంచి 200 ఎకరాలు ఆల్మోస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 80 మంది రైతులకి. మరి ఇంకా కూడా ఒక 500 చిల్లర ఎకరాలు ఉంటాయి. కూడా ఒక టైం ఫ్రేమ్లో ఒక నెలన్నర లోపు మొత్తం ఈ ఎకరాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఎస్సీజెడ్ వారు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కోఆపరేట్ చేస్తూ మరి వారు కూడా చాలా స్పీడ్గా పనిచేయడం జరుగుతుంది. మరి అధికార యంత్రాంగం తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబుకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచి పద్మావతి అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ముద్రగడ గిరిబాబు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గిరిబాబుకి స్థానిక వైసీపీ నాయకుడు నియోజకవర్గ గ్రీవెన్సెల్ అధ్యక్షుడు రామశెట్టి దొరబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయం బయట ప్లకార్డ్ ప్రదర్శించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, మండల పార్టీ అధ్యక్షులు రామశెట్టి నాని, జెడ్పీటీసీలు బెహర రాజరాజేశ్వరి, గొల్లు చిన్న దివానం, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, గొల్లపల్లి సురేష్, అడప సోమేష్, బిశెట్టి అప్పలరాజు, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, శెట్టి బత్తుల కుమార్ రాజా, గౌతు స్వామి, దళి చిట్టిబాబు, గుడాల వెంకటరత్నం, గొంతిరెడ్డి సతీష్, సకరు గుర్రాజు, నేదుల శ్రీను, గౌతు గంగబాబు తదితరులు పాల్గొన్నారు. పద్మావతి సమేత అలుమేల్ మంగ సమేత కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా పెద్దలకి, సోషల్ మీడియా స్నేహితులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదండి, భక్తి కోసం వచ్చాం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం వచ్చాం. ఆ పవిత్రత కాపాడవలసిన బాధ్యత ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులని నిలదీయడానికి వచ్చామండి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి అడుగు కూడా వెంకటేశ్వర స్వామి నామంతో, భక్తి పరిమళంతో నిండిపోయి ఉంటుందండి. అలాంటి క్షేత్రానికి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు చేస్తున్న అనైతిక కార్యక్రమాలు, వారు వాడుతున్న అసభ్యకరమైన భాష, వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవం దిగజార్చే విధంగా ఉంటుందండి. తిరుమల అంటే కేవలం ఒక దేవాలయం కాదండి, కోట్లాది హిందువుల మనోభావాలకి ఆత్మగౌరవం. ఎంతో మందికి అది ఒక నమ్మకం నిలయం అండి. అది మన సంస్కృతి, అది మన సంస్కారం, అది మన సాంప్రదాయం అండి. అది అలాంటి ఒక పవిత్రమైన దేవాలయ క్షేత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజకీయ రంగస్థలం చేసి ఒక వ్యక్తి అహంకారాన్ని వెనకాల దాక్కుని ఆ క్షేత్రాన్ని బలి చేస్తున్నారండి. అది ఒక వ్యక్తి చేస్తున్న దాడి కాదండి, అది మన యావత్ హిందువుల మీద చేస్తున్న దాడి, వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్న కుట్ర. ఒక ప్రభుత్వం వెనకాల, ఒక కూటమి ప్రభుత్వం వెనకాల, ఒక పార్టీ వెనకాల, ఒక మీడియా వ్యవస్థ వెనకాల దాక్కుని బిఆర్ నాయుడు గారు చేస్తున్న రాజకీయ అరాచకం అండి ఇది. వారు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వారు అసభ్యకరమైన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో చెడ్డ పేరు తెస్తుందండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ మీ పాలనలోనే ఇలాంటి దేవుణ్ణి, క్షేత్రాల్ని రాజకీయంగా దిగజారుస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారే? తిరుమల ప్రతిష్టని, ఆంధ్ర గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంటే మౌనంగా ఊరుకుంటున్నారే? ఇవన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా తిరుమలలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారే? మీకు రాజకీయాల కన్నా ఇంకేది ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? పదవుల కన్నా ధర్మం ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ధర్మం పట్ల ఉన్న మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రపంచంలో ఉన్న హిందువులందరి తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారిని తొలగించి శ్రీవారిపై నమ్మకం ఉన్న వ్యక్తిని నియమించాలని వెంటనే డిమాండ్ చేస్తున్నామండి. ఇదే మాట, ఇదే కోరికతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన పూజలు చేసి మీకు మంచి బుద్ధిని కలిగించాలని, మంచి నిర్ణయం తీసుకునే బుద్ధిని ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగిందండి. ఒకప్పుడు తిరుమల అంటే ప్రశాంతమైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి రూపం, స్వామివారి నామం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం గుర్తొచ్చేదండి.
దాంతో ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంతో భక్తితో నమ్మకంతో ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఈరోజు తిరుమల పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఒక అపనమ్మకం, ఒక అసహ్యం, ఏం జరుగుతుందో తెలియని అనుమానం పరిస్థితుల్లో ఇవాళ భక్తులందరినీ కూడా చీకట్లో పెట్టే పరిస్థితి ఇవాళ తిరుమల చైర్మన్ గారు చేస్తున్నారండి. ఇవన్నీ మారాలి అంటే వెంటనే బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామండి. అయ్యన్నకు మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ క్షమాపణ చెప్పాలి. డాక్టర్ సుధాకర్ మృతికి ముందు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్న సంచలన వీడియోను విడుదల చేసిన దళిత సంఘాలు సుధాకర్ ఉదంతాన్ని సభాపతి చింతకల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాధితులకు న్యాయం చేశారు. సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్. ఈరోజు నర్సీపట్నంలో మొన్న జరిగిన శ్రీ మరిడితల్లి అమ్మవారి జాతర చాలా ఘనంగా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే శ్రీ చింతకల్లి విజయబాబు గారు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి దగ్గరుండి ఎటువంటి హాని జరగకుండా ప్రజలకి దగ్గరుండి పండుగని చాలా ఘనంగా చేస్తే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎలాగన్నా దాని మీద బురద జల్లాలి, ఈ పండుగ ఇంత ఆనందంగా నర్సీపట్నం ప్రజలు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఎలాగోలాగా పండగ జరిపినందుకు ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి మా దళితుల సోదరైన ఒక దళిత వ్యక్తిని పెట్టుకుని రాజకీయం చేద్దామని ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అవన్నీ మేము చూసాం. పెట్ల ఉమాశంకర్ గారు, గణేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం మా దళిత సంఘాల తరపుని, మీరు దళితులకి మీరు ఏ న్యాయం చేశారు? గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న మీరు కూడా దళితులకి ఏ న్యాయం చేశారో చెప్పాలి. మీరు దళితులు ఎంత అవమానంగా మీరు చిత్రీకరించారు, ఎంతమంది మాన ప్రాణాలు తీసుకున్నారు మీరు దళితులు, అవి మీకు తెలియదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా? ఇప్పుడు నర్సీపట్నాన్ని మా దళిత సోదరుని అడ్డు పెట్టుకొని ఇక నర్సీపట్నం రాజకీయం చేద్దామని చూస్తున్నారు. మీరు పండగ చేసిన శ్రీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారిని ఎలవలాగా అతని మీద బురద చల్లి నర్సీపట్నం డైరెక్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు ఈ సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం చేసి మీరు అన్ని చేస్తున్నారు. అలాగే దళితులైన మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి గారు మీరు ఎంత అవమానించారు. మీరు మా దళిత సోదరి మీ పార్టీలో ఉండేది అప్పుడు ఎంత అవమానించి పార్టీ ఆఫీసుల నుంచి కళ్ళని నీళ్ళు తెచ్చుకొని బయటకు వచ్చింది. మీరు పార్టీ ఆఫీసులో ఎంత అవమానించారు. ఇదే మీ దళితుల పట్ల ఉన్న మీకు ప్రేమ? ఇప్పుడు మీకు దళితులు కుట్టుకొచ్చారా? మీకు ఇప్పుడు ఏదో దళితులకు ఏదో జరిగిందని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేసేస్తున్నారు. మీరు జరగలేని సృష్టిస్తున్నారు మీరు. అలాగే ఇక్కడ 108 అడుగులతోటి ఇక్కడ ట్యాంక్ బండ్ తయారు చేసి గౌరవ స్పీకర్ గారు ఒక పుణ్యక్షేత్రం తయారు చేద్దామని ప్రపంచం అంతా కలిసి ఇక్కడ వచ్చి నర్సీపట్నాన్ని పుణ్యక్షేత్రంగా గుర్తిస్తుందని చెప్పేసి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎంతో సంకల్పంతో గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు అలాగే విజయబాబు గారు కూడా ఎంతో కష్టపడి ఇక్కడ 108 అడుగుల శివపార్వతి విగ్రహాన్ని నిర్మిద్దామని చూస్తుంటే మీరు దాన్ని కూడా అడ్డంకం పడతామని చెప్పేసి పచ్చని పండుగ పూట మరింతల్లి పండుగ పూట మీరు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు. మీరు ఏం సాధించేశారు అనుకుంటారా? మీరు దేవుడి మీద సాధిస్తారా? మీరు దేవుని సాధించేస్తారా? మీరు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మీరు దాన్ని ఏమని తప్పుదో పెట్టించినందుకు ఆ కోర్టు నుంచి తెచ్చిన స్టే ఎలాగా జనాలందరికీ తెలిసిపోతుంది. నేను దేవుడి విగ్రహాన్ని ఆపేస్తున్నానని చెప్పేసి జనాలందరికీ తెలిసిపోతుంది. దీన్ని ఎలాగన్నా చెప్పేసి తప్పుదో పెట్టించాలని చెప్పేసి మా దళిత సోదరులను అడ్డు పెట్టుకొని ఇప్పుడు మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మీ పద్ధతి కాదు. గణేష్ గారు మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులందరం కలిసి మీకు చెప్తున్నాం, నర్సీపట్నం దళితులు ఓడుకోరు మీకంటే ఎవరు బాగా ఓడుకోలేరు. అది మీకే చెల్లింది. అంతకుముందు చైర్మన్ కూడా మీరే ఓడుకున్నారు. ఇప్పుడు ఒక దళితుని సోదరు మా నర్సీపట్నం సోదరుని అడ్డు పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కన్నా మానుకోండి, దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మానుకోండి. నర్సీపట్నం అభివృద్ధి చేస్తున్నారు స్పీకర్ గారు, అతనికి తోడుండి సహకరించండి. లేదంటే కూర్చోండి. మీకు నర్సీపట్నం పని చేయడం రాదు, పండగ చేయడం రాదు. మీకు నర్సీపట్నం 5 సంవత్సరాలు ఏ పనులు చేశారో చూపించండి మీరు. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు నర్సీపట్నం ప్రజల ఆనందం తెలుసుకొని నర్సీపట్నం ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఆ విధంగా నర్సీపట్నం అభివృద్ధి చేస్తుంటే అట్లా అడ్డు పడదామని చెప్పేసి ఇప్పుడు దళితులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ విషయాలు మాత్రం దళితులు అడ్డు పెట్టుకొని మీరు రాజకీయం చేద్దాం చూస్తే నర్సీపట్నాన్ని మిమ్మల్ని చూస్తూ వాళ్ళకోరు దళితులు. స్పీకర్ గారు ఎవరో దళితుని కొట్టాడని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ కలిపి, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిపి. మరి దానికి సంబంధించి అదే బాధితుడు నన్ను కొట్టలేదు, నేను కాలు తొక్కడం వల్ల కొంచెం జరగమని చెప్పేసి అన్నారు. దాన్ని కొట్టినట్టుగా రాజకీయాలు చేసి వైసీపీ వాళ్ళందరూ చిత్రీకరిస్తున్నారని బాధితుడు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ విషయాన్ని మరి ఎందుకు వైసీపీ వాళ్ళందరూ కలిపి ఇలా వైరల్ చేస్తారో అర్థం కావట్లేదు. మరి వైసీపీ వాళ్ళు
గత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు దళితుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు గణేష్ గారు. ఎందుకంటే ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు సావుకి ప్రత్యక్ష కారకులు మీరే. కావేరీబాయి గారు చెప్పారు స్లోపాజిన్ ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు గణేష్ అలాగని. కానీ మరి ఆ విషయానికి మీరు క్షమాపణ చెప్పలేదు, తప్పు అయిపోయిందని మీరు ఎందుకు దాని మీద ఖండన ఎందుకు ఇవ్వలేదు? మరి ఈనాడు దళిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి సారథ్యంలో స్పీకర్ గారి కృషితో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అదే కుటుంబంలో మళ్ళీ ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది అయ్యన్న పాత్రి గారి కృషి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే, ఆ ఫైల్ అంతా కదిపింది కూడా నేనే కదిపించాను. అందువల్ల నేను ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మరి వైసీపీ గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కొని జగనన్న కాలనీకి పెట్టారు. మరి అదే భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు స్పాట్లో ఆ ప్లేస్కి వచ్చి పోరాటం చేయడం జరిగింది. దళితుల భూములు లాక్కొని సచివాలయాలు కట్టడం జరిగింది. మరి ఆనాడు దళితుల మీద మీకు ఎక్కడ ఎందుకు ప్రేమ లేదు? ఈనాడు రోడ్డు ఎక్కుతున్నట్టు నా సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. సోదరులారా, మరి ఆ రోజు మీరు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎందుకు ముందుకు రాలేకపోయారు? మీరు ఈ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి వాట్సాప్లో వైరల్ అయిన దానికి మీరు అంత హంగామా చేస్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మీరు పోరాటం చేయడం? దానికి ముందుకు రాలేదు. అలాగనే గణేష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దళితులతో మీరు రాజకీయం చేయొద్దు, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. మీకు ఏమైనా చేతనైతే మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దళితులకు మేము ఇది చేసామని చెప్పి గంటాపదంగా మాట్లాడప్పుడు మీరు రాజకీయాలు చేయడానికి దళితులు వాడుకోండి. అంతే తప్ప కానీ మీరు దళితుల మీద లేనిపోని అన్ని పెట్టి మా పరువులు తీయొద్దు. ఆ దెబ్బతిన్నాడని చెప్పే విధంగా ఆ మనిషి కూడా మా దళిత కుటుంబానికి సంబంధించినోడే, అతను పరువు తీస్తున్నారు మీరు అందరూ కలిపి. ఈనాడు దళిత సోదరులు అందరూ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దళితులకు అన్యాయం చేస్తారు స్పీకర్ గారు. అలాగని ఏ దళితుడన్నా మీ దగ్గరికి వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా? ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నానా? న్యాయం చేయమని అడిగాడా? అడగని దానికి ఎందుకు మీరు వాళ్ళ పరువు తీస్తారు? కాబట్టి ఎక్కడితో మీరు ఆపండి. అది వాస్తవం కాదు. ఆల్రెడీ బాధితుడనేవాడు ఎవడైతే మీరు చిత్రీకరించారో అతను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, నాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. తోపులాట్లో అక్కడ డప్పు కొట్టే టైంలో తోపులాట జరిగింది అన్నారు. మరి డప్పు కొట్టి అంత సౌండ్లో స్పీకర్ గారు కొట్టేయారనేది సౌండ్ మరి ఫట్ మన వినిపించింది. ఎంత గ్రాఫిక్ చేశారు మీరు? అంత సౌండ్లో ఆ సౌండే ఎలా వినపడగలిగింది? అది ఇంకా ఎర్రోళ్ళు ఎవరో లేరనుకుంటున్నారా మీరు? ఖబర్దార్ గణేష్ గారు, అసలు మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందువల్లంటే ఆ రోజు సుధాకర్ సావుకి ప్రత్యక్ష కారణం మీరే. కావేరీబాయి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అయినా సరే నేటి ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చంపిన కారకుడు ఎవరు? గణేష్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్. ఇమ్మీడియట్ గా కేసును బయటకు తీసి అర్జెంట్ గా గణేష్ ని అరెస్ట్ చేయమని చెప్పేసి నేను సభాముఖంగా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు గాతాడ సహదేవుడు అండి. డిఎంసి అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు మొన్న వరకు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారి సారథ్యంలో మరిడి తల్లి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర చూసి తట్టుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఇక్కడ జాతరలో ఎస్సీ కాలనీ చెందినటువంటి మా దళిత ఆసామిని కొట్టారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ అంతా కూడా వైరల్ చేసి దళితుల్ని కొట్టారు, మీ అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నిన్న రాత్రి కూడా మాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అయ్యా, ఇంతకుముందు నర్సీపట్నంలో సుధాకర్ గారిని అత్యంత దారుణంగా గణేష్ గారి ఇంటికి పిలిపించి గణేష్ గారు ఆయన దగ్గర సంతకం పెట్టించుకొని ఆయన చిత్రహింసలు పెట్టి నడి రోడ్లో చంపినటువంటి గణేష్ గారు, మీరు ఈవేళ దళితులందరినీ రెచ్చగొట్టి ఇలా వైసీపీ కేడర్లందరూ కూడా రెచ్చగొట్టి దళిత యువకుల్ని మా దళిత సోదరుని రెచ్చగొట్టి అక్కడ మా దళితులైనటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆయన్ని పరువు తీసి ఇవాళ అత్యంత హేయంగా ఇవాళ ఆయన తయారు చేశారు. ఆయన ఎప్పుడైనా వచ్చి పోలీస్ స్టేషన్ కానీ మన దళిత సంఘాలకు కానీ మన గణేష్ గారికి కానీ ఎవరికైనా ఒక రిపోర్ట్ అయినా చేశారా? ఏది లేదు. ఆయన చెప్తున్నారు, నా చేతి కాలు తగిలింది, ఆయన కాలు నా చెయ్య కాలు ఆయన తగిలింది, తగిలితే ఆయన తోశారు, అంతే తప్పితే నేను దౌడ మీద కొట్టడం కానీ ఇతను చేయలేదు. ఇంత డప్పుల సౌండ్లో కూడా దౌడ మీద కొట్టినట్టు మీరు చిత్రీకరించారే, అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అయ్యా, మీ ఎమ్మెల్సీ ఇవాళ రంపచోడవరం ఎమ్మెల్సీ అయినటువంటి మన అనంతబాబు గారు ఈవేళ దళితుడిని కారులో కొట్టి కారులో చంపి ఇంటికి తీసుకెళ్లి అత్యంత చిత్రహింసగా చంపి వాళ్ళ ఇంటికాడ దేపెట్టినప్పుడు ఈ కేడర్ అంతా ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు అందరు దళితులందరికీ కూడా మీ దళితుడికి అన్యాయం జరిగింది, మనోడే చంపాడు, మీ అందరూ కూడా రోడ్డు ఎక్కండి, మీ దళితుడికి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి అని గణేష్ గారు ఎందుకు ఆ వేళ ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేసి ఈవేళ దళిత సంఘాలుగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తాం.
అంతేకాదు ఈవేళ నర్సీపట్నం ప్రాంతంలో అయ్యన్న పాత్ర గారు అంత్యంత వైభవంగా నర్సీపట్నం ఏరియాని అభివృద్ధి చేయాలనే సంకల్పం కట్టుకొని ఆయన చేస్తూ ఉంటే ఆయనకు అడుగడిగిన కోర్టుల ద్వారా అడ్డు తగిలి ఇవాళ నర్సీపట్నం అభివృద్ధిని పక్కన పెట్టించాలి, దళితుల్ని అప్పచెప్పి దళితుల్ని రెచ్చగొట్టి అయ్యన్న పాత్ర యొక్క పరువు తీయాలని చెప్పేసి నువ్వు చూసినా ఏ ఒక్కరు కూడా అయ్యన్న పాత్రని ఇవాళ ఒక చిల్లి మాట కూడా అనరు. ఎందుకంటే ఆయన నర్సీపట్నం నియోజకవర్గాన్ని అత్యంత వైభవంగా అత్యంత సుందరంగా ఎక్కడ ఏం కావాలి, ఏ దళితుడికి ఏ సమస్య వచ్చినా, ఏ మిగతా వర్గాలకు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి అని ఉదయం 6 గంటలకు కూర్చొని 11 గంటల దాకా ఇంటికాడ కూర్చొని ఇంటి మొత్తానికి ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి స్పీకర్ గారిని నువ్వు అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా చేసిన పండుగ చేస్తే ఆయనకి కుళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన మీద లేనిపోయింది గ్రాఫిక్స్ చేసి మా దళిత సోదరులారా మీ అందరూ కూడా గమనించాలి. ఆ రోజు మేమందరూ కూడా మొరబెట్టుకున్నాం. ఇవాళ అనంతబాబు గారు అదేవిధంగా సుధాకర్ గారిని ఇలా చేశారు, మీ అందరూ రోడ్డు ఎక్కండి అని చెప్పేసి మేమందరం మిమ్మల్ని అడిగితే మీరు కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఈవేళ పక్కన ఊడిపోయారు. అదంతా అర్థం చేసుకోండి. ఈవేళ డెవలప్ చేస్తున్న అయ్యన్న పాత్ర గారిని అర్థం చేసుకోండి. ఇదంతా తప్పుడు న్యూస్. ఈ న్యూస్ని ఆయన యొక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, మన సంఘాల కాడికి కూడా రాలేదు. కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మా దళిత సంఘాల నాయకులు, అదేవిధంగా మా మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మా బుడ్డిపల్లి దాస్ గారు, మొత్తం మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ సభాముఖంగా ఖండిస్తున్నారు. నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అది వైసీపీ పార్టీ నుంచే వైరల్ అవుతుందండి. ఆ వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి స్వయాన మా బావ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు. ఈ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు తాలూకా వీడియోని వైసీపీ పార్టీ వైరల్ చేస్తుందండి. అదేంటంటే జాతర జరిగే సందర్భంలో జరిగిన చిన్న సంఘటన. ఎందుకంటే ఇది నేను కుటుంబ సభ్యుడిగా ముందుగా వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు మర్రా అప్పలరాజు అండి, మర్రా ముత్యాలమ్మ కొడుకునండి. ఆయన స్వయాన మా బావ, మా అక్కల ఆయనండి. ఎందుకు చెప్తున్నానంటే మాకు 365 రోజులు కూడా అయ్యన్న పాత్ర గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయండి. మా కడుపు చూసి అన్నం పెడతారండి. నాకైతేనేమి మా అక్కకైతేనేమి మా చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మా తల్లిదండ్రులు అవినీభావన సంబంధం ఉందండి. మాకు ఆకలి వస్తుందంటే ఇంటికి వెళ్ళి అన్నం తెచ్చుకొని మా ఇంట్లో తింటామండి. ఈరోజు ఇలా నిలబడగలిగామంటే బికాజ్ ఆఫ్ రీజన్ అయ్యన్న పాత్ర ఫ్యామిలీ. అయ్యన్న పాత్ర గారు కానీ, పద్మమ్మ గారు కానీ, రాజేష్ బాబు కానీ, విజయబాబు కానీ ఈ రోజుకి కూడా మాకు కష్టం వస్తే ముందుకి వచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే నర్సీపట్నంలో ఆ కుటుంబం ఒకటేనండి. సార్ ఆ సంఘటన ఏది చిన్న సంఘటన మీరు ఇంత వైరల్ చేసి మేమేమన్నా మాకు కష్టం కలిగిందని మీ దగ్గరకు వచ్చి అడిగామండి? మేము అడిగామా? నేను అడిగానా? మా అక్క అడిగిందా? మా బావ అడిగాడా? మా బావ కొడుకు అడిగాడా? ఎందుకు సార్ అలా వైరల్ చేస్తున్నారు? మాకు అసలు చాలా చిన్న సంఘటన అది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి మా మీద కసురుకుంటారు, మమ్మల్ని ఒక మాట అంటారు. ఆయనకి ఆ హక్కు ఉంది. మేము పడతామండి, కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం. మీకేంటి నొప్పి? ఎందుకని రాజకీయం చేస్తున్నారు? ఆయన 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అయ్యన్న పాత్ర గారు అంటే నర్సీపట్నం నియోజకవర్గం అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేవ్వండి. మేము సామాన్య కుటుంబీకులు అండి. మమ్మల్ని ఎందుకు ఇలా వైరల్ చేసి ఈ వీడియోని రన్ చేసి 10 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు? మీకు చెప్తున్నాను సార్, మా బావ కానీ మనస్తాపం చెంది మా అక్క కానీ, మా అక్క కొడుకు కానీ, కోడలు కానీ ఏమన్నా జరిగితే మాత్రం వైసీపీ పార్టీ ప్రతి ఒక్కరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఇగో పత్రిక ముఖంగా చెప్తున్నాం సార్. ఏం సార్, డాక్టర్ సుధాకర్కి చేసింది కంటే మాకు అలాగే చేద్దామని మీ ఉద్దేశమా? ఇదే సార్ జరిగిన సంఘటన చిన్నది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి. ఆయన మమ్మల్ని ఒక మాట అంటారు, మేము పడతాం. మీకు ఏంటి నొప్పి? మేమేమన్నా వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నామా? మిమ్మల్ని అడగమన్నామా? మిమ్మల్ని వైరల్ చేయమన్నామా? ఏంటి సార్ 23 జిల్లాల్లో కూడా వైరల్ చేసి ఏ సాధిద్దామని? మీకేమైనా కక్షగా ఉంటే ఆయనతో డైరెక్ట్ గా పోటీకి వెళ్ళండి. మా పరువులు తీద్దామనా? మమ్మల్ని వీధిని పడుద్దామనా? డాక్టర్ సుధాకర్ లాగే మానసిక వేదన చెంది మేమేదో చేసుకుంటామనే ఉద్దేశం? అలా జరిగితే మాత్రం వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పత్రిక తెలియజేస్తూ చాలా బాధపడుతున్నామండి. ఈ రోజు నిన్న మా బావ స్వచ్ఛందంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రోజు నేను వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాకు లేని నొప్పి మీకు ఎందుకు సార్? మేము కుటుంబం, మా కడుపు చూసి అన్నం పెట్టే కుటుంబం అది నర్సీపట్నానికి.
ఇదే చెప్తున్నాం సార్, ఇక పత్రిక ముఖం చెప్తున్నాం, ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి ఈ వైసీపీ నాయకులందరి మీద కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్తో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ర జగ్గిరెడ్డి. ఈ కార్యక్రమం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడమే కాకుండా బాధితులైన మహిళా నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాటలు జరగరాని అనర్థాలు అన్ని జరుగుతున్నాయని ఆయన వెనుక ఉండి కాపాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని ఆయన వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నియమించడం జరిగింది, కూటమి ప్రభుత్వం. ఒకసారి చరిత్ర తిరిగే చూస్తే ఇప్పటి వరకు ఎంతమంది చైర్మన్లు చేసినా, ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించినా ఎప్పుడూ ఇంత అప్రదిష్ట పాలు మరి ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ నాయుడు గారు ఒక కళంకిత వ్యక్తిగా, మహిళల పట్ల అశ్లీలంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా నిరూపణ అయిన కాడికి కూడా మరి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆయన్ని ప్రోత్సహించి అదే పదవిలో కొనసాగిస్తూ ఉన్నారు. ఇది యావత్ రాష్ట్రం, దేశం అంతా కూడా చీకుడుతున్న విషయం. కాబట్టి ఎప్పటికైనా మరి బీఆర్ నాయుడు గారిని ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం తిరుపతి యొక్క ప్రతిష్టని కాపాడడం కోసం. ఎప్పుడు కూడా తొక్కిసలాట్లు లేవు. అట్లాంటిది బీఆర్ నాయుడు చైర్మన్ గారు అయిన వెంటనే అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ సైతం అపవిత్రమయ్యి అక్కడ మళ్ళీ జంతుకోకి వెళ్తుందనేటువంటి తప్పుడు మాటలు కూడా ఆయన నేతృత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మీకు హైందవ ధర్మం మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం మీకు హైందవ ధర్మం మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీఆర్ నాయుడు గారిని ఆ పవిత్రమైన పదవి నుంచి తొలగించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు వేళ మరి తిరుపతి లడ్డూలకి అపవిత్రం జరిగిందని మెట్లు అడిగారు. మరి మీరు కడగాల్సింది మెట్లు కాదు, అక్కడి నుంచి బీఆర్ నాయుడిని తొలగించి తిరుపతి మెట్లు మీరు కడగాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే ఎప్పుడు జరిగినటువంటి అపచారం తిరుమలలో తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది చనిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, గారిని కళంకిత వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తక్షణమే తొలగించాలి, లేకపోతే రాబోయేటువంటి కాలంలో ఆ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తొలగిస్తాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నర్సీపట్నం నియోజకవర్గ నాతవరం మండల కేంద్రంలో ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతకు శ్రీకారం చుట్టడంతో కూటమి నాయకులు భారీ బైక్ ర్యాలీ సంబరాలు చేసుకున్నారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెలుగ కృష్ణారావుతో పాటు మండలంలోని మహిళా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అమరావతికి పట్టిన గ్రహణం నేటితో వీడినందుకు తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని సహకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. పూజ గది ఎలా ఉంటుందో అలాగే మన రాష్ట్రానికి అతి పవిత్రమైన రాజధాని చాలా అవసరం. ఎందుకంటే మన ఇంట్లో లేచి ప్రతిరోజు మనం ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే పూజ గది లాంటిదే మనకి రాజధాని. ఎంత మంచిదంటే దేవతలు ఉండే రాజధాని అమరావతి. దీన్ని డెవలప్ చేసుకుంటూ అతి ముఖ్యంగా హైదరాబాద్ అలాగే బెంగళూరు, చెన్నై ఈ నగరాలన్నింటినీ కూడా అతి తొందరలో మన అమరావతి బాగా నిర్మించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆమోదించినందుకు వారికి మన మండలం తరఫున, మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కూటమి బీజేపీ తరఫున, అలాగే జనసేన తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక సైకో లాంటి వ్యక్తి మనల్ని పరిపాలించాడు. మీకు తెలుసు, 3 రాజధానులు అని చెప్పి వాళ్ళందరినీ కూడా 3 ముక్కలు ఆడించిన వ్యక్తి ఒక సైకో. ఇప్పటికీ కూడా చెప్తున్నాడు, నేను మళ్ళీ వస్తే రాడనుకోండి, మళ్ళీ వస్తే ఈ 1 రాజధాని ఉంచను, మళ్ళీ 3 రాజధానులు ఇస్తాను అన్నాడు. మరి సైకో, నువ్వు రావడం లేదు, నువ్వు 3 రాజధానులు చేయవలసిన పని కూడా లేదు. సోదరులారా, మీరు ఒకటి ఆలోచించండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఒక సైకో తయారయ్యాయి.
మనకి నర్సీపట్నం చెరువులో ఒక శివుడు పర్వత విగ్రహం తయారు చేస్తుంటే దాన్ని కూడా పట్టుకున్నారు. మన నర్సీపట్నం ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఒక ఎల్లప్పుడూ సంకల్పంతో చేస్తుంటే దానికి కూడా అడ్డుపెట్టినటువంటి వ్యక్తులు అక్కడ సైకో కాదు, ఇక్కడ కూడా సైకోలా తయారయ్యారు. సోదరులు మీరు ఒకసారి మనందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఒక్కసారి రేపు స్థానిక సంస్థల బుద్ధి చెప్తే ఈ సైకిల్ కూడా ఎక్కడ పోతారో వాళ్ళకి కూడా తెలియకుండా పోతారని సభముఖంగా తెలియజేసుకుంటూ అయ్యన్న పాత్ర గారు స్పీకర్ స్థానంలో ఉండి ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ప్రతిపాదించి పార్లమెంట్కి పంపితే ఆ మర్నాడు ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్మానాలు చెల్లవని ఒకడంటాడు ఒక మంత్రి. వాళ్ళు అంటే ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళే సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు కానీ బొత్స సత్యబాబు కానీ అటువంటి వాళ్ళు మాటలు వింటే అసలు రాజకీయాలు ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్తాయని చెప్పేసి మనం చూస్తున్నాం. ఒకప్పుడు కర్నూలు నుంచి తగిలేశారు, మెడ్రాస్ నుంచి తగిలేశారు, తర్వాత కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి తగిలేశారు, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ తగిలేస్తారు, రేపు అమరావతి నుంచి తగిలేస్తే ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు. శాసనసభ చేసిన తీర్మానానికి విలువ లేదని బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు చేసిన తీర్మానానికి విలువ లేకుండా పోయింది. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పేసి అదే పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్కి పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నిర్దిష్టంగా తోసివేసి మన పార్లమెంటు తలుపులేసి మన శాసనసభ్యులను కొట్టి మన పార్లమెంట్ సభ్యులను కొట్టి తీర్మానాన్ని పాస్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది మనకు ఆవేళ. అటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తే ఇతను యువకుడు రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసాడు, తన కొడుకుని ప్రజలు ఆశీర్వదిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టాడు. రాజధాని లేకుండా చేసాడు. ఎక్కడ ఇప్పుడు కూడా మళ్ళా మావిగాన్ అంటున్నాడు. మావిగాన్ మీరు విన్నే ఉంటారు అందరూ కూడా. మచిలీపట్నం, అలాగే విజయవాడ, గుంటూరు, లేకపోతే నా పేరు పెట్టుకోండి అంటున్నాడు, నా జగన్ అలాగని చెప్పేసి. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో చూడండి. తిరుమల వెంకటేశ్వర స్వామివారి పవిత్రమైన లడ్డుపై జంకు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇంకా ఆడుకుంటూ రాజకీయాలకు వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అశ్లీల ఆరోపణలున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆ పదవి నుండి తొలగించే మంచి బుద్ధిని ఆ కూటమి ప్రభుత్వానికి కలిగించాలని పిఠాపురంలో టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. అశ్లీల ఆరోపణలున్న ఇంకా పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయని బీఆర్ నాయుడు అతడిపై చర్యలు తీసుకోకుండా కొమ్ము కాస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ నాయుడిని తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గంటపల్లి బాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పిఠాపురం పట్టణ మండల కొత్తపల్లి మండల అధ్యక్షులు రావుల మాధవరావు, అడప రఘు, ఆనల సుదర్శన్, పట్టణ అధ్యక్షురాలు సామరవతు లలిత, జ్యోతుల భీముడు, బొజ్జో రామయ్య, కొత్తం దత్తుడు, దాసం వెంకటేష్, బోనుదేవ, గుండ్రెడ్డి రాము, వజ్రపు బాబు, పెద్దింటి మసిన్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 2 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తప్ప మరి ఏ ఇతర రకమైన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో కనిపించడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవాలని తలచడం కూడా లేదు. అటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దోషిగా నిలబెట్టాలని ఈ కూటమి చేస్తున్న ప్రయత్నం తప్ప ఈ 2 సంవత్సరాల్లో చేసిందేం కానరావటం లేదు. తిరుపతి పవిత్రతను ఎంతగా దిగజార్చారంటే ఈరోజు టీటీడీ చైర్మన్ గా నియమించబడిన వ్యక్తి అతని మీద కాంట్రవర్సీ ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే ప్రభుత్వానికి కానీ సీఎంకి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నోరెత్తిన పరిస్థితి, కనీసం ఖండించిన పరిస్థితి. దాని మీద ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే మీరు ఆ గౌరవంగా చైర్మన్ గారిని తప్పించి
ఆ పవిత్రతను కాపాడే వ్యక్తిని మీరు ఆ పదవిలో నియమించుంటే ఈ పాటికే మేము చాలా సమయం ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 2 నెలలుగా వస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి దానికి తగిన సమాధానం లేదు, ప్రతిస్పందన లేదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం తప్ప తొలుత అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డు మీద ఆరోపణలు చేసి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి కోట్లాది మందుల భక్తుల మనోభావాలతో మీరు ఆడుకున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకురాకుండా భక్తుల మనోభావాలను కాపాడుతూ బిఆర్ నాయుడిని ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి సరైన వ్యక్తిని, సరైన మతభావాలు కలిగిన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టి భక్తులందరి మనోభావాలు కాపాడాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ పిఠాపురం టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ తప్పులు సరిదిద్దుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు దూరంగా పెట్టండి, బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు అయిపోయినప్పటికీ కూడా తిరుమల పవిత్రతని ఈ కూటమి ప్రభుత్వం కాపాడకుండా ఎవరి మీదనైతే అత్యంత హేయమైన ఆరోపణలు వచ్చాయో వారు నైతిక బాధ్యత వహించి మరి రాజీనామా టీటీడీ చైర్మన్ కి చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారిని తొలగించే విధానం చేయలేదు. అందుకనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణం టీటీడీ చైర్మన్ గా అత్యంత ఆరోపణలు ఉన్న చైర్మన్ గారు రాజీనామా చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తక్షణం వీరిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు, దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొడతొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవాల్లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథం కింద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆ ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు మరి రాజకీయం కోసం వాడుకున్నారు. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వుల దగ్గర నుంచి అన్ని రకాలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా అనేక ఆరోపణలు చేసి ప్రసాదానికి మలినం అంటగట్టారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు కనీసం ఆ తర్వాతైనా కూడా దీని పవిత్రతను మనం కాపాడాలని చెప్పి హోందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీలు పెట్టి ఇందులో ఇంకా ఏయో కలిసాయని చెప్పి అప్పటికి ఆగిపోయినాయి కాకుండా ఇంకా రకరకాల కెమికల్స్ కలిసినట్టు చెప్పి మాట్లాడతారా? ఇదా పవిత్రతను కాపాడేది? ఇదా రాష్ట్రంలో బాధ్యత వహించేది? ఈ విధంగా నా భక్తుల మనోభావాలను మీరు మరి దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక చైర్మన్ మీద మరి ఒక మహిళలకు సంబంధించిన విషయాలు ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తక్షణం పక్కకి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది కూడా చేయకుండా వారినే వెంట పెట్టుకుని తిరుమలలో తిరగటము, తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ప్రజలంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేకుడని కనబడతా ఉంది. అందుకే మేము ప్రజల తరఫున నిరసన తెలియజేస్తున్నాం, భక్తులందరి తరఫున నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో
వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి వెంకటేశ్వర స్వామికి ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి, ఈ కూటమి పెద్దలందరికీ కూడా బుద్ధి మార్చండి, ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం, మా డిమాండ్ ఒకటే, తక్షణం ఈ మా చైర్మన్ గారు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. పిట్టవానిపాలెం 77వ వార్డు లివర్ వ్యాధితో బాధపడుతున్న వట్టు ఆనందరెడ్డి మరియు చాట్ల నూకరాజు అనే ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్న 77వ వార్డు జనసేన అధ్యక్షుడు కాకిబాబు వెంటనే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కాకిబాబు బాధితుల సమస్యని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి వారికి మరింత సహాయం అందేలా కృషి చేశారు. ఆపద సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన కాకిబాబు చర్యల్ని స్థానికులు అభినందించారు. ఎవరైనా కొంతవరకు చెప్తాను సదరంగా అయితే ఇబ్బంది అవుతుంది, సరిపోద్ది. అయింది మనకి ఆపరేషన్ మెడిసిన్ వాటిని కంట్రోల్ చేసుకోండి, మెడిసిన్ కంట్రోల్ చేసుకుంటే అప్పుడు తర్వాత దాన్ని. నా పేరు కె అప్పలరెడ్డి కాకిబాబు, 77వ వార్డు జనసేన అధ్యక్షుడిని. మా వార్డులో పిట్టవానిపాలెం గ్రామం నుండి బట్టు ఆనందరెడ్డి అని ఒక యువకుడికి లివర్తో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. అలాగే బాధపడిన వాళ్ళు మన రమేష్ బాబు గారు దృష్టికి వెళ్ళడంతో ఆయన మాకు ఒకసారి ఆ ఆనందరెడ్డిని సందర్శించి ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలుసుకొని రమ్మన్నారు. దీనిపై మేమంతా మా వార్డు నుంచి కార్యకర్తలందరం ఈరోజు ఉదయం వెళ్ళడం జరిగింది. ఆయన స్థితిగతులను కనుక్కొని మన పార్టీ తరఫు నుంచి ఒక 10,000 రూపాయలు ఆయనకి డొనేట్ చేసాము. అలాగే అదే గ్రామం చెందిన చాట్ల నూకరాజు అనే కుర్రాడు కూడా ఈ మధ్యనే హిందూజా పవర్ ప్లాంట్కి పని నిమిత్తం వెళ్తూ అక్కడ పడిపోవడం జరిగింది. పడిపోవడం వలన ఆయన కాలు కూడా ఆయనకి ఇరిగిపోతే ఆయనకు కూడా ఒక 5,000 రూపాయలు మా పార్టీ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారి ద్వారా ఆయన ఆదేశాల మేరకు చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి సంబంధించి హాస్పిటల్స్తో కానీ ఇంకేమన్నా ఎమ్మెల్యే గారి ద్వారా చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరావుపేటలో క్రీస్తురాజు కథోలిక దేవాలయం నందు గుడ్ ఫ్రైడే వేడుకలు. చర్చ్ ఆవరణం నుండి కల్వరికొండ వరకు పాదయాత్ర. చిన్నగొల్లపాలెంలో యాదవ కుటుంబాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఘన సన్మానం, జ్ఞాపికలను అందజేద్దాం. అమరావతికి సంబంధించిన బిల్లు చట్టసభలో ఆమోదం పొందిన సందర్భంగా గాజువాక పాత జంక్షన్లో వేడుకలు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం. కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు లొల్లలాకుల పునరుద్ధరణకు 74 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు. శుభ పరిణామమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.